వీడిని వదిలి ఆడు చూసుకుంటాడట. లారీ ఎక్కి ఆ 5గురిని తెచ్చు. ఇప్పటి వరకు ఎవరు మా ఫ్యామిలీలో పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా తొక్కలేదు తెలుసా? ఏ అందరు తినగా కోర్టుకు వెళ్ళిపోతారా? ఏయ్, నువ్వేం చదువుతున్నావయ్యా? ఇంజనీరింగ్ సార్, ఈసీ. ఇంజనీరింగ్ చదివి ఇలా తాగి తందనాలు ఆడుతున్నారా? ఇంజనీరింగ్ చదివాం కాబట్టే తాగుతున్నాం సార్. సార్ సార్ ఎవడో గేటి పాల్గొడుతున్నాడు సార్. మళ్ళీ కొత్తలు గడ్డ పనులు తీసుకురండి. ఇలా చూడు, లోపల ఎవరున్నా సరే 5 నిమిషాలు టైం ఇస్తున్నా. తలుపు తీస్తే నా సరుకు తీసుకుని గమ్మున వెళ్ళిపోతా. తలుపు బద్దలు కొట్టాల్సి వస్తే లోపల బతకడు. అయ్యా, గేట్ దగ్గరికి 20-30 మంది వచ్చారయ్యా. ఏం చేయమంటావయ్యా? ఉండండి నెపోలియన్, భయపడకండి. అయ్యా, మీరెక్కడున్నారు? నేను వస్తున్నాను, ఫోన్ పెట్టండి, మళ్ళీ చేస్తాను. సరేనయ్యా. సార్
లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి ఉందేమో చూడండి. వెనక పక్క దారి ఉందేమో చూడండి రా. సార్ ఒక్కళ్ళ దగ్గర తుపాకు ఉంది, అది విప్పలేక పీక్ వచ్చేసాను సార్. ఇదిగోండి సార్. రేయ్ సార్ అంటించు. రేయ్ బండి ఇంకా ఎంతసేపులో రెడీ అవుతుంది? తొక్కిన తొక్కడికి క్లచ్ ప్లేట్లని ఏడికిపోయినాయి సార్. ఓ 10-15 నిమిషాల తర్వాతే బండిని తాగలం. మా అమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను సార్, మీరు ఏదైనా చేయాలి. మా కుటుంబం మొత్తం బతికేది ఆ లారీ మీద సార్. హలో నెపోలియన్. అయ్యా అన్ని పగలు కొడుతున్నారయ్యా. ఉండండి భయపడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అలాగే స్ట్రైట్ గా పైన సెల్ దగ్గరికి వెళ్ళండి. జరగండి. అక్కడ బ్లూ షర్ట్ వేసుకొని ఒకడు ఉంటాడు. వాడికి సెల్ ఇవ్వండి. సరేనయ్యా. వద్దు మీరు ఆ కాలేజ్ పిల్లలు ఎవరైనా వీడియో కాల్ చేయగలరేమో అడగండి. అసలు ఏం జరుగుతుంది? నీ ఫోన్ లో వీడియో కాల్ చేయొచ్చా? పాజిబుల్ సార్. నేను దాంట్లో చేస్తానయ్యా. అయ్యా మీరు ఇలా పట్టుకుని మాట్లాడండి. అయ్యా చెప్పయ్యా. బ్లూ షర్ట్ కార్నర్ నువ్వే సార్. ముందుకురా. నేను కనిపిస్తున్నానా? తెలుస్తోంది సార్. బయట ఉన్న మీ వాళ్ళతో మాట్లాడు. మీరు వెతుకుతున్న సరుకు ఇక్కడ లేదు. మిమ్మల్ని మాత్రం రిలీజ్ చేస్తానని చెప్పు. కానీ లోపలున్న మా వాళ్ళకి ఏమీ కాకూడదు. సరే సార్. నాకు ఫోన్ ఇమ్మని చెప్పండి సార్. నెపోలియన్ మీ ఫోన్ ఇవ్వండి. సరేనయ్యా. ఇవ్వు. తీసుకోండి. ఊరికి వెళ్ళగానే ముందు జియో కొనుక్కున్నా. అటు చూడు, ఆయన వీడియో కాల్ మాడుతుంటే నువ్వు ఇంకా టవర్ కోసం వెతుక్కుంటూ ఉన్నావు. అమర్, ఎవరు? నేను శేఖర్ని మాట్లాడుతున్నా. ఎక్కడనో నీకు ఫోన్ ఎవరిచ్చారు? సార్ పోలీసు లైన్ లో ఉన్నారు. డీలింగ్ మాట్లాడుతున్నారు. లాకప్ చేస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. అన్న సేఫా చెప్పరు. సార్ వీడియో కాల్లో ఉన్నారు. నాకు మాత్రం అర్థం ఇలా చెప్పించావరా? అన్నా పోలీసు లైన్ లో ఉన్నారన్నా. అన్న లోపల ఉన్నారు. అవునా? నేను లోపలికి రాను. వీళ్ళలో ఎవరు లోపలికి రాను. నేను ఎవరిని ఏం చేయను. తలుపు దిశగా మీరు అర్జెంట్ గా బయటకు వచ్చేయండి. డీలోకి చెప్పు. సరే అమర్, డీలింగ్ ఓకే సార్. లాకప్ తీయండి. అన్న అందరినీ వెనక్కి వచ్చేయమను. వెంటనే సెల్ తెరవండి. అక్కడ ఎవరికి ఏమీ కాదు. మీరు సేఫ్ గా బయటకు వచ్చేయచ్చు. సరేనయ్యా. దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. లాకప్ తీస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. సార్ వీడియో కాల్లో ఉన్నారు. అవునా మరి? ఇక్కడే ఉన్నాడు. తలుపు తీసేయండి అయ్యా. ఓకే సార్. సార్ బండి రెడీ, వెళ్దామా? ఉండరా అయ్యా నెపోలియన్, తెరిచారా? తలుపు తీయబోతున్నాడయ్యా. వద్దు ఒక్క నిమిషం ఉండండి. నేను చెప్పేది ఏంటయ్యా? లోపల ఉన్న వాళ్ళ పేర్లు అడగండి. సరేనయ్యా. నీ పేరేంటో చెప్పు. హిట్లర్. నీ పేరు? గోపాల్. నువ్వు? శేఖర్. నీ పేరు? మూర్తి. అతను తమ్ముడు. నీ పేరేందయ్యా? ఏమయ్యా వినపడడం లేదా? ఏమైంది? అన్న లోపల ఉన్నాడు. తను ఎవరో తెలియకుండానే లోపలేశారు. ముందు వాళ్ళు సేఫ్ గా బయటికి రాని, ఆ తర్వాత ఒక్క నా కొడుకుని వదలొద్దు. నీ పేరేంది? అయ్యా ఒకటి పేరు చెప్పడం లేదయ్యా. అయితే వెనక్కి రండి. వాడి ఆదిశంకరం. వాడు బయటకు వస్తే మీలో ఎవరిని బతకనివ్వడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవకండి. వెనక్కి వచ్చేయండి. త్వరగా రా, బయలుదేరదాం. ఢిల్లీ ఎక్కడ? అదిగో టవర్ వెతుక్కుంటూ అటు తిరుగుతున్నాడు సార్. తాళాలు ఇటు విసిరాయి. తాళాలు. ఢిల్లీ వచ్చి బండితే ఇంకా 40 కిలోమీటర్లే. త్వరగా రా. ఏమైంది? వెళ్దాం పద. ఏంటి? విసిరాయి. తాళాలు ఇటు విసిరాయి. విసిరేమన్నానా? బయటకు వస్తే చంపేస్తా. తలుపు
తలుపులు మూసేయండి రా, తలుపులు మూసేయండి. బద్దలు కొట్టండ్రా! నా కూతురు సార్. ఒక బిడ్డని కంటే మనకు సావే లేదు కదా సార్. అచ్చుగుద్దినట్టు నా కళ్ళే సార్. ముక్కు నుదురు పెదాలు వాళ్ళ అమ్మ పోలికా సార్. దానికి అంతే సార్. నవ్వితే బుగ్గ మీద సొట్ల పడుతుంది. అది ఇంకా దీనిలో బతికే ఉంది సార్. ఎంత బాగుందో చూడండి సార్. ఒక హంతకుడి కూతురంటే ఎవరైనా నమ్ముతారా సార్? అవును ఢిల్లీ. ఇప్పుడే దాని దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవాలని ఉంది సార్. త్వరగా వెళ్తే త్వరగా చూడొచ్చు. వెంటనే వెళ్దాం పదా. చూద్దాను కదా సార్. తప్పకుండా ఢిల్లీ. ఇంకెంత దూరం పోవాలి సార్? అన్నా సగం దూరం వచ్చామన్నా, కొండకి దిగితే ఆసుపత్రి. పదండి సార్, పోదాం. డిపో బండి కదిలింది. వాడి పేరు ఢిల్లీ. వాడిని వేసేస్తేనే పోలీసుల్ని ఏదైనా చేయగలరు. వాడి పేరేమన్నావు? ఢిల్లీ. ఏదో ఒకటి వెరక్కొట్టండ్రా. అన్ని పగలు కొట్టండి రా, వెళ్ళండి. లేదమ్మా, ఇదేదో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ అనుకుంటా. కిటికీలు తరపు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బద్దలు కొట్టుకుని లోపల కొట్టడం సాధ్యం కాదు. వేరే దారి ఫేమస్ అవుతాం. ముగ్గురు అటువైపు వెళ్ళండి రా. ఎక్కడున్నారా? అన్నా, భయంకరంగా అన్ని పగలగొట్టి కొండ మీదకి ఎక్కించాడన్నా. ఎవడాడు? ఆడి పేరు ఏదో ఢిల్లీ అంట. జైలు నుంచి తప్పించుకున్నట్టున్నాడు. పొడి చేతికి మాత్రం ఇంకా సంఖ్యలున్నాయి. ఎందుకు పోలీసులకు పనిచేస్తున్నాడో తెలియట్లేదు. ప్రభన్న పెద్ద పులి మీద పడ్డట్టు పడ్డాడన్నా. మన కృష్ణాను గుణాను కూడా సున్నంలో కెమికల్ లేకుండా కొట్టాడు. విభూతి కుంకం పెట్టుకుని అమ్మోరు పుణ్యట్టు ఆడుతున్నాడనా? చేత కాదని చెప్పు. అది వదిలేసి అమ్మోరు గిమ్మోరు అనుకో. అజయ్, నేను వెలుగు దగ్గరలో ఉన్నాను. నువ్వు వెంటనే సూర్యని హై స్కూల్ దగ్గరికి రమ్మను. నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో వచ్చేస్తున్నావు డాక్టర్. బిజయ్, నా రీసెర్చ్ ని బట్టి ఆ డ్రగ్ రోహిపినాల్ అయి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డాక్టర్, హెవీ సెడేటివ్ బిజయ్, ఈవెన్ మోర్ డేంజరస్. కానీ ఈ డ్రగ్స్ ఎవరికి దొరకవు. యాక్సెసిబిలిటీ చాలా కష్టం. మీ డిపార్ట్మెంట్ లో డ్రగ్స్ హ్యాండిల్ చేయడం తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉండాలి. బిజయ్, ఆల్రెడీ 3 hours అయింది. త్వరగా రండి. లేట్ అయ్యే కొద్దీ పీపుల్ మైట్ డై. ఓకే ఓకే డాక్టర్, ఇదిగో వచ్చేస్తున్నాను. శంభో మహాదేవం శంభో శంకరం, శంభో మహాదేవం శంభో శంకరం, శంభో నీలకంఠం శివ శంభో శంకరం, శంభో రుద్ర రూపం శివ శంభో సదా శివాయ. ఓం నమ శివాయ. అన్నా, కొండ చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారన్న. వినపడుతుందేమో. నాకు నమ్మకం లేదన్నా. వస్తుంది. మీ సైడ్ ఎంతమంది ఉన్నారు? 17 మంది అన్నా. రేయ్, మన సైడ్ ఎంతమందిరా? 25 మంది అన్నా. కొండ సెంటర్ లో 2 వాచ్ చేస్తారు. 40 మంది మొత్తంగా దిగిపోదాం. 10 అడుగులకు ఒకళ్ళుగా నిలబడండి. వాడి పేరేంటి? బాంబేనా ఢిల్లీనా? వాడా కొండ మించి ఎలా దిగుతాడో నేను చూస్తాను. సార్, మనల్ని తరుముకుంటూ వచ్చిన వాళ్ళందరూ కొండను చుట్టుముట్టారు. లారీ ఎటే పడినా దొరికిపోతాం. ఇప్పుడేం చేద్దాం ఢిల్లీ?
నువ్వు చెప్పు సార్, వింటాను. నేను ఏదైనా చెప్తే పిచ్చా అంటావు. సరే నువ్వు చెప్పు. కనిపిస్తోందా? ఇక్కడ చెప్పండా, వినిపిస్తుందా లేదా? వినిపిస్తోంది. సరే విను. ఈ బిల్డింగ్ వెనకాల సరిగ్గా పట్టుకోరా. బయట నుంచి లోపలికి రావడానికి రూట్ చెప్పరా. రేయ్, కింద చూసావా? ఈజీగా చెప్తున్నావు. వాళ్ళకి దొరికిపోయిన 5 ప్రాణాలే పోతాయి. నువ్వేంటి అందరిని లేపేయాలని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా సార్, నువ్వు ఇదే మాట అంటావని. ఏదో నువ్వు అడవిలో ఉంది. అవును, ఒక కొండ మీదకి తీసుకొచ్చి ఆపేశాడు. ఎక్కడ ఉన్నావో తెలియదు. పల్లికొండ రూట్లో వచ్చి వెతుకు. అక్కడ కొండ ఏమైనా ఉందేమో చూడు. ఏమైంది? ఏంటన్నా? మత్తులు ఏదో వాగుతున్నారన్నా. మూసుకొని పడుకోండి. మ్యాటర్ తెలియకుండా మాడుతున్నారు.